ఇలాంటి ఐడియాస్ ఎక్కడ చూసినా దొరకవండి. కానీ ఇంట్లోనే వేస్ట్ అయిన వాటర్ బాటిల్స్ తో ఇంత అందంగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఐడియా మాత్రం లాస్ట్ వరకు చూసేసి ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే నేను ఒక వేస్ట్ వాటర్ బాటిల్ తీసుకున్నానండి. ఇదైతే ఈ బాటిల్ అయితే కిందకి పడి విరిగిపోయిందండి. అంతేకాకుండా వాటర్ కూడా లీక్ అవుతుంది అనమాట క్యాప్ దగ్గర. బాటిల్ కున్న క్యాప్ అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా కింద బాటిల్ మాత్రం తీసుకున్నాను. తర్వాత ఒక 3 మట్టి దీపాలు తీసుకున్నానండి. 2 అయితే చిన్న సైజు అండ్ ఒకటైతే పెద్ద సైజు తీసుకున్నానండి. దానికంటే ఇక్కడైతే నేను ఫెవిక్రల్ యొక్క మోల్డెడ్ తీసుకున్నానండి. కొద్దిగా తీసుకుని చూడండి, పెద్ద సైజు దీపానికి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనైతే చూడండి ఈ విధంగా అంటించుకుంటున్నాను బాటిల్ మీద అయితే. ఇప్పుడు మిగతా 2 పీసెస్ ఉన్నాయి కదండి, వాటికి కూడా కొద్దిగా మోల్డెడ్ అయితే సెట్ చేసుకుని ఈ విధంగా సైడ్ లో అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. మోల్డెడ్ అయితే కొద్దిగా ఎక్కువగా తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఈజీగా స్టిఫ్ గా ఉంటుందండి, కిందకైతే పడదు. ఇది బరువుగా ఉండడం వల్ల ఈ విధంగా 2 పీసెస్ ని సెట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఎండలో అయితే ఆరించుకోవాలండి. అదైతే గట్టిగా అయిపోతుంది అనమాట. సేమ్ మోల్డెడ్ తోని ఈ విధంగా నేను లెగ్ షేప్ లో అయితే తయారు చేసుకొని కింద అయితే సెట్ చేసుకున్నానండి. దానికైతే ఈ విధంగా గీతలు అయితే వేసుకున్నాను. చక్కగా ఈ విధంగా ఆరించుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే చూడండి బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది బ్లాక్ గా ఉంది కాబట్టి ఒకసారి అప్లై చేసుకున్నట్లయితే మనకు చాలా బ్రైట్ గా కనిపిస్తుందండి. అండ్ పైన కూడా ఈ విధంగా నేను దీపానికి అయితే కేవలం బ్లాక్ మాత్రం అప్లై చేసుకుంటున్నాను. మిగతా ఈ సైడ్ లో ఉన్న దీపానికి మరియు కింద ఉన్న కాళ్ళ షేప్ కి అయితే నేను ఎల్లో పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి. ఒక 2 సార్లు అయితే పైన ఉన్న దీపానికి కూడా ఇలా ఎల్లో పెయింట్ తో టచ్ అప్ చేసుకున్నానండి. అండ్ ఈ విధంగా మిడిల్ లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి అద్దాలు తీసుకుని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను ఫెవికల్ సహాయంతో. అండ్ ఈ విధంగా ఆకు షేప్ లో ఉన్న అద్దాలు తీసుకుని చూడండి చివర్లో అయితే ఈ విధంగా సెట్ చేసి వీటికైతే నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను. పైన ఉన్న దీపానికి కూడా ఈ విధంగా రౌండ్ షేప్ లో ఉన్న అద్దాలు వేసుకున్నానండి. అండ్ వాటికైతే లైన్స్ మరియు సైడ్ లో ఉన్న దీపాలకు కూడా ఈ విధంగా డెకర్ చేసుకున్నానండి. అంతే ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తూ ఉంటామండి, అస్సలు దొరకవు. మనం ఇంట్లోనే ఇలా వేస్ట్ బాటిల్స్ తో చాలా కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అండి. వెనకాలైతే ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ సహాయంతో చిన్న ప్లాస్టిక్ మొక్క అయితే సెట్ చేసుకున్నానండి. చూడడానికి చాలా క్లాసీగా లుక్ అయితే అదిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కమెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.